ఏమిటి నొప్పులు మొదలయ్యాయా? తను చాలా భయపడుతోంది. భయం ఎందుకు? ప్రసవం సుఖంగా జరుగుతుందని నేను చెప్పాను కదా. మరెందుకు భయపడ్డాం? పుట్టబోయే బిడ్డ తప్పకుండా ఆడబిడ్డే. ఆ బిడ్డ అపార శక్తులు కలది. దేనికి భయపడొద్దు. ఆ దేవిని మనసులో తలుచుకుని బాగా ప్రార్థించమ్మా. నేను చెప్పింది నీకు గుర్తుంది కదా. ఎవరింత బలవంత పెట్టినా హాస్పిటల్కి వెళ్ళకూడదు. ప్రసవం మన ఇంట్లోనే జరగాలి. మర్చిపోకు. ఏంటి ఇంట్లోనే ప్రసవం చేస్తారా? అన్నయ్యకి విషయం తెలిసిందంటే ఇల్లే 2 ముక్కలవుతుంది. మావయ్య అలాగే మాట్లాడతారు. ఆయన మాటలు పట్టించుకోకు. నేను హాస్పిటల్కి వెళ్ళను. నువ్వేం మాట్లాడుతున్నావు? ఇవన్నీ జరిగే పనులేనా? మీ మొదటి ప్రసవం హాస్పిటల్లోనేగా అయ్యింది. అప్పుడు పెదనాన్నగారు ఏమీ అనలేదే. మావయ్య గారు ఇంతగా చెప్తున్నారంటే ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. నేను ఇంట్లోనే కాన్ఫ్ చేసుకుంటాను. నేను చూసుకుంటానమ్మా. ఏమిటి? అదే అమ్ములు ప్రసవం. అవేం అక్కర్లేదు. ముందెక్కడి నుంచి వెళ్ళు. ప్రసవం చేయడానికి వచ్చింది పెద్ద మనిషి. సరిగ్గా ఒక పని నిన్ను అక్కడ నిలబడు. నిన్ను అయ్యో ఏమిటండి మీ గొడవ? వీడు రిపేర్ చేసిన లక్షణం చూడు. దాన్ని ఎందుకండి అలా ముక్కలు ముక్కలు చేశారు? అది బాగానే ఉంది కదండి. మీ నాన్న వస్తే అతనికి ముక్కలు పులుసు పెడదామని ఇలా ముక్కలు చేసి పెట్టా. నా కుట్టు మిషన్ మోటార్ రిపేర్ చేస్తానని ఓడదీసి అలాగే పారేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో రిపేరా? నేను అప్పుడే నాన్నతో చెప్పాను, ఈ మిషన్ లో ఏ రిపేరు లేదు, ఓడ తీయద్దు అని. చెప్తే వింటేగా. ఏమండి నొప్పులు మొదలయ్యాయి. పంపు సెట్గా కాదండి మన అమ్ములుకండి. నిప్పులు వస్తున్నాయా? అవును. తను హాస్పిటల్ కి రాదట, ఇంట్లోనే ప్రసవిస్తుందట. ఏమంటున్నావు? మన బంగ్లాలోనే ప్రసవిస్తుందట. అది చిన్నపిల్ల, దానికి ఏం తెలియదు, అలాగే మాట్లాడుతుంది. నువ్వు వెళ్ళి ఒక టాక్సీ తీసుకురా. వెళ్ళు. ఆగు. తనెంత బలవంత పెట్టినా రాదు. మామయ్య గారే ఇంట్లో ప్రసవం చేసుకోమని చెప్పారు. ఆయన మాట కాదందు. పెదనాన్న అలాగే చెబుతూ ఉంటాడు. నువ్వు వెళ్ళరా. వెళ్ళు. పెదనాన్న గారు ఏదన్నా ఒక విషయం చెప్పారంటే దాంట్లో అర్థం ఉంటుంది కదండి. నిన్నెవరు బుద్ధులు చెప్పమన్నారా? వెళ్ళు. క్షమించయ్యా. పెదనాన్న ఖచ్చితంగా చెప్పారా? అవునండి. ముందు మీ తమ్ముడు గారి కబురు పంపండి. ఇది మరీ బాగుంది. నేను వాడితో చెప్పాలా? మీరేమిటండి మధ్యలో? ఆయన వచ్చి తన భార్య ఎక్కడ ప్రసవించాలో నిర్ణయించుకుంటారు. కబురు చేయండి. ఒరే నారాయణ, చెప్పండి అయ్యా. సార్ మీకు ఫోన్. హలో, నేనే. అలాగా, వెంటనే వస్తున్నా. ఏమ్మా నొప్పి మరీ ఎక్కువగా ఉందా? కాస్త వచ్చుకో అమ్మా. మేషం, తుల, కర్కాటకం, మిథునం, సింహం. అవును, సింహరాశి. సింహరాశిలోనే పుట్టాలి. అంతా అనుకున్నట్టే జరగాలి.